వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘోష నడుమ శ్రీ ద్వారకామాయి భజన బృందం వారి అఖండ సంకీర్తన కార్యక్రమం పురస్కరించి సాయి మందిరంలోని మూల విరాట్కు పంచామృతాలతో విశేష అభిషేకాలు. వెలగలేరు రెగ్యులేటర్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ముడమేరు కరకట్ట ప్రతిష్టకు సంబంధించి శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీషా సూచనలు. విజయవాడలోని పూలే అంబేద్కర్ భవనంలో జరిగిన మీడియా సమావేశం. మహాధరణ కరపత్రం మీడియా సమావేశంలో విడుదల. జనసేన పార్టీ బలోపేతానికి పాటుపడతా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పడెం దొరబాబు. సాయి శరణ ఘోష నడుమ శ్రీ ద్వారకామాయి భజన బృందం వారి అఖండ సంకీర్తన కార్యక్రమం వైభవంగా సాగింది. పెందుర్తి మండలం సుజాతనగర్ శ్రీ పూర్ణ పుష్కర సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం నందు ఆలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఆరంభమైన ఈ సంకీర్తన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. ఈ వేడుకను పురస్కరించుకుని సాయి మందిరంలోని మూల విరాట్కు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి వివిధ జాతుల పుష్పాలతో సర్వాలంకరణ గావించి 11 రకాల పదార్థాలతో స్వామికి సాంప్రదాయ రీతిలో మహానివేదన జరిపించారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకుడు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 6వ తేదీ ఈ అఖండ సంకీర్తన కార్యక్రమాన్ని 148 నెలలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 11 పర్యాయాలు తెలుగు రాష్ట్రాల్లో గల సాయినాథుని దేవాలయ ప్రాంగణాల్లో కొనసాగిస్తూ 12వ నెల షిరిడీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయి భక్తుల సహకారాలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురు అరుణ్ రెడ్డిని వాయిద్య కళాకారులను భజన మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భజన మండలి ప్రతినిధులు గోవింద్, ఎం రాజు, వసంతరెడ్డి, లక్ష్మణ్, శ్రేణు, బుచ్చిబాబు, ఉమా, లక్ష్మీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖున ఈ నామ సంకీర్తన జరపబడుతుంది. ఇప్పటికి విశాఖపట్నంలో 148 ఈ టెంపుల్తో 148 నామాలు అంటే 148 నెలలు అంటే ఈ నామ సంకీర్తన మొదలుపెట్టి 148 నెలలు పూర్తయ్యన్నమాట. ప్రతి నెల బాబా గారి టెంపుల్లో ఈ నామ సంకీర్తన చేయబడుతుంది. అలాగే 11వ నెల షిరిడీలో చేస్తాము. మళ్ళీ 12వ నెల విశాఖపట్నంలో, మళ్ళీ 11వ నెల మాత్రం షిరిడీ. ప్రతి సంవత్సరం నవంబర్లో మాత్రం షిరిడీలో ఈ నామ సంకీర్తన చేస్తాం. అలా కంటిన్యూగా అప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 4 నెలలు పూర్తయింది. ఇంకా బాబా గారి అనుగ్రహంతో ముందుకి ఎన్ని రోజులు జరిపిస్తారు, ఎన్ని నెలలు జరిపిస్తారు ఆయన మీద భారం మోసి ముందుకెళ్తాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా బాబా గారి ఆశీస్సులు కలగాలని ప్రత్యేకంగా ఈ KL9 న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా బాబా గారి ధన్యవాదాలు కావాలని సాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల శాంతినగర్, కావలూరు ప్రాంతాల్లో ఇటీవల వరదలకు బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని అనంతరం వెలగలేరు రెగ్యులేటర్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావుతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు కలెక్టర్. బుడమేరు కరకట్ట పటిష్టతకు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీషా సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కొండపల్లి, కావలూరు, వెలగలేరు నాయకులు, రైతులు పాల్గొన్నారు. లీకేజ్ లేకుండా వాళ్ళు కడతారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు పొలం వేసుకోవడానికి ముందు 30 సంవత్సరాల క్రితం పడింది సార్. వాళ్ళు అంత తొందరగా ఎక్కడైందండి 500 మీటర్లు అండి. అది మన గవర్నమెంట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పూలే అంబేద్కర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె నటరాజ్, సహాయ కార్యదర్శి గుండెమేడ క్రాంతి కుమార్, నాయకులు చింతల శ్రీనివాస్, మహాధరణ కరపత్రం మీడియా సమావేశంలో విడుదల చేశారు. సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ మన సమాజంలోని మనిషి ఏ రకంగా చనిపోయినా ఆ మనిషికి శ్మశానంలో గుంతలు తీసి పూడ్చడమో లేదా కట్టెలు పేర్చి కాల్చడమో చేసే వృత్తిని తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్న నేటికి శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపర్లను ప్రభుత్వం ఒక వృత్తిగా గుర్తించడం లేదని, శ్మశానమే రోజువారీ అవసరంగా తిరిగే వారికి ఎటువంటి బతుకు భద్రత లేదని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలకు శ్మశాన స్థలాలు లేక చాలక ముందుగా వేరొకరిని పూడ్చిన చోటే తవ్వి మరలా అదే చోట శవరం పూర్తిగా కుళ్ళకపోయినా చేతులతో ముట్టి బయట వేసి అప్పుడే వచ్చిన శవాన్ని పూడ్చే వారికి ఏ రోగం ఎప్పుడు ఎలా వస్తుందో భయాందోళనల మధ్య తనువు చాలుస్తున్నారని, వారికి ఎలాంటి హక్కులు లేవని, ఇప్పటికైనా వారి బ్రతుకు సమస్యను అర్థం చేసుకుని శాసనసభలో చర్చించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. శ్మశానాల్లో వృత్తి చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. శ్మశానాల్లో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటికాపుర సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం కోసం మార్చి 11వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా జరుగుతూ ఉంది. కాటికాపురులు శ్మశానానికే పరిమితం అవుతా ఉన్నారు. వారికి ఎలాంటి ఆదాయాలు లేవు. ఎప్పుడూ మనిషి చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా ఉండేది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చూపట్లేదు, వారి సమస్యలు గుర్తించట్లేదు. అందుకోసంగా ఈ యొక్క సమస్య మీద కాటికాపురుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, వారి పిల్లలకి వారికి వైద్య సౌకర్యాలు కల్పించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో దళితులకి శ్మశానాలు లేవు. ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. బాటలు లేవు, బాటలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ చేసిన ఉద్యమ ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమయంలో జీవో 1235 వచ్చింది. కానీ ఈ జీవో వచ్చింది, కానీ ఈ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా శ్మశానాలను ఇవ్వట్లేదు. ఉన్న శ్మశానాలని ఆక్రమణ గురైన శ్మశానాలని కొలతలేసి చేయట్లేదు. ఆ జీవో ప్రకారంగా ప్రతి దళిత కుటుంబానికి ఆ రకంగా గ్రామానికి 2 ఎకరాలు శ్మశాన స్థలం అని చెప్పి జీవోలో ఉంది. అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే కనీసం ఎక్కడ కొనిమని చెప్పి చెప్తుంది. కానీ జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ఈ శ్మశానాల సమస్య పరిష్కారం కాలేదు. అందుకోసంగా దళితుల శ్మశానాల సమస్య పరిష్కారంతో పాటుగా దాంట్లో పనిచేసేటువంటి కాటికాపురుల న్యాయమైన సమస్య పరిష్కారం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాము. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు, విధి విధానాలు నచ్చి జనసేన పార్టీలోకి వెళుతున్నాను తప్ప పదవులు ఆశించి అస్సలు కాదని కార్యకర్తగానే జనసేన పార్టీ బలోపేతానికి పాటుపడతానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తేల్చి చెప్పారు. కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు శుక్రవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తన అనుచరులు, అభిమానులు, వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి 100కు పైగా కార్లలో భారీ ర్యాలీగా మంగళగిరి పయనమయ్యారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు క్యాంపు కార్యాలయం వద్ద ఉదయం నుంచి పెండం దొరబాబుతో కలిసి జనసేన పార్టీలో చేరేందుకు ఆయన అనుచరులు, అభిమానులు, నాయకుల కోలాహలం నెలకొంది. సుమారు 150 కార్లలో క్యాంపు కార్యాలయం నుంచి దొరబాబు వెంట మంగళగిరికి తరలి వెళ్లారు. పాదగాయ క్షేత్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కొబ్బరికాయ కొట్టి బయలుదేరారు. సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో దొరబాబుతో సహా వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా జనసేన కండువాలు వేయించుకోనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కాగా దొరబాబు వెంట వెళ్లిన వారిలో ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పలువురు ఉన్నారు. నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం, మరలా పవన్ కళ్యాణ్ గారు అయిన ఈ 9 నెలల కాలంలో ఆయన నియోజకవర్గం పట్ల చూపిస్తున్నటువంటి విధి విధానాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నీ కూడా నచ్చి ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం, ఈ జిల్లా అంతా కూడా మరింత ముందుకి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారు
మంగళగిరి కార్యాలయానికి ఆయన ఆహ్వానం చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తీసుకుని వారి సారథ్యంలో జనసేన పార్టీలోకి వీళ్ళందరినీ కూడా చేర్చే విధంగా వీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరింత ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు రాజకీయ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం నుంచే చేయాలనే కోరికతోటి మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వెళ్తాం. రాజకీయంగా ఆ భగవంతుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానిక ఆశీర్వాదాలతో మా నాయకులు కార్యకర్తలు కష్టంతో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేయడం, ఆ శాసనసభ్యుడిగా నా వంతు ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో చాలామంది అనుకుంటా ఉన్నారు, ఇవాళ జనసేన పార్టీలోకి వెళ్తే పెండం దొరబాబు మళ్ళా ఏదైనా పదవి కోసం వెళ్తున్నాడనో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను తప్పించి నేను ఏ పదవి కూడా చేయనని కూడా నేను చెప్పడం జరిగింది. నాకు ఏ పదవి కూడా చేయను, నాకు అవసరం కూడా కాదు. నేను త్రికరణ శుద్ధిగా జనసేన పార్టీకి మరింత బలోపేతం చేయడానికి నా వంతు ఈ జిల్లాలో నాకుండే బందిపోటు కానీ, నాకుండే అనుసరగణం కానీ, నాకుండే సర్కిల్ కానీ అందరినీ కూడా జనసేన పార్టీని మరింత పెంచడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి వెళ్తున్నాను తప్పించి, అంటే కార్యకర్తగా అయినా సరే జనసేన పార్టీకి నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను తప్పించి నాకు ఏ పదవిలో కూడా అవసరం లేదు. మొదటిసారి పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బాధని అర్థం చేసుకుని అండగా నిలబడడానికి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర గొంతు ఎత్తి అసెంబ్లీలో ఈ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క బాధని తన బాధగా అసెంబ్లీలో చెప్పి అందరి దృష్టి ఎప్పుడూ కనిపించని ఎక్కడా వినని విజయనగరం జిల్లా పార్వతీపురం ఒక మండలం ఉందని తెలిసేలా శుక్రవారం అసెంబ్లీలో జరిగింది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడారు. అధ్యక్ష, ఈ 3 డిమాండ్ల పైన మాట్లాడుతాను. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా హౌసింగ్ గురించి మాట్లాడొస్తే గౌరవ శాసనసభ్యులు చాలా వరకు చెప్పారు. అయితే వాళ్ళందరూ చెప్పలేని ఒకటి చెప్తాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఇంతకుముందు అనువైన స్థలాలు అయితే కాదు, చెరువుల్లోని గుట్టల్లోని తీసుకోవడమే కాకుండా 1 లక్ష రూపాయలు కూడా వాల్యూ చేయని స్థలాన్ని 40 లక్షలకు కొనడం, అది కూడా గిరిజనుల దగ్గర దళితుల దగ్గర కొనడం, 40 లక్షలు గవర్నమెంట్ని తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వాల్సింది డబ్బుల్ని ఆ 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వకపోవడం అనేది ఒక దారుణమైన దౌర్భాగ్యమైన విషయం. దీనిపైన మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి అధ్యక్ష, వెళ్తున్నప్పుడల్లా టిడ్కో హౌసెస్ కలర్ మార్చాలని చాలామంది ప్రతిపాదించున్నారు. అయితే ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోతుంది. ఆ కలర్స్ మార్చి టిడ్కో హౌసెస్ని తొందరగా అలాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే మనం హౌసింగ్ ఇస్తున్నామో ఇందులో హౌసింగ్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక సమస్య వస్తుంది. ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న స్థలాలు వాళ్ళు హౌస్ కట్టుకుందామని అడిగితే ఎల్పిసిలు ఎంఆర్ఓ గారు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. దీన్ని హౌసింగ్కి ఎంఆర్ఓకి కొంచెం గ్యాప్ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది బాధ్యత. అంటే కొన్నిసార్లు బాధ కలిగించే విషయం, మనం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఇల్లేను ప్రతి సంవత్సరం కనబడుతున్నారు. ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అనే విషయాన్ని చాలామంది సీనియర్లు పెద్దలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈసారైనా పక్కడబందీగా అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతని హౌసింగ్ వాళ్ళు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక హెల్త్ విషయానికి వస్తే ఒక మెడికల్ భాషలో చెప్పాలంటే ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసినట్లు ఇప్పుడున్న బడ్జెట్ ఉంది. అలాగే ఎప్పుడు కూడా లోతుగా ఆలోచించి ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్న హెల్త్ మినిస్టర్ గారు ఆయన చెప్పాల్సిన రీతిలో ఆయన చమత్కరిస్తూ కూడా చెప్తుంటుంటారు. సో ఆయన తీసుకున్న విషయాల్లో 2 విషయాలు సార్ మీకు చెప్పాల్సిన విషయం కాదు. అయితే ఎన్హెచ్ఎం స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి. ఎన్హెచ్ఎం స్కీమ్స్కి కావాల్సిన డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంటుంది. వాటిని కూడా ఇంకా రాష్ట్రంలో చాలా వరకు క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. వాటిని ఫిల్ చేయడం ద్వారా ఒక స్టాఫ్ని అనేది మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఎన్హెచ్ఎంస్లో ఉన్న ప్రతిదీ కూడా. ఇంకొకటి, ఇంతకు ముందు
మన ప్రభుత్వంలో 2014-19 వరకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉండేవి అధ్యక్ష. ఆ మోడల్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభించాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఆరోగ్య కేంద్రంలో టెలిమెడిసిన్ అనేది ఉండేది గ్రామాల్లో, అలాగే అక్కడ కొన్ని అందుబాటులో లేని వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మెడికల్ హబ్ పెట్టి హబ్ ద్వారా ఒక కార్డియాలజీ ఒక న్యూరాలజీతో మాట్లాడించేవారు. ఆ అందుబాటుని తిరిగి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన అధ్యక్ష. అయితే పార్వతీపురంలో ఇట్స్ ప్రోన్ ఏరియా అధ్యక్ష. అక్కడే ఎనీమియా చూస్తాం, అక్కడే డయేరియా చూస్తాం, అక్కడే మలేరియా చూస్తాం, అక్కడే ఇప్పుడు టైఫాయిడ్ చూస్తాం, అక్కడే ఎలిఫాంటిస్ చూస్తాం. అంటే కనిపించలేదు అనుకుంటున్నా కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షంగా కనబడుతుంటాయి. వీఆర్ వెక్టర్స్ అని చెప్పాలి ఈ అన్నిటికిన్నా. దీనిపైన ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అక్కడ ఉండే లైఫ్ స్పాన్, ఇప్పుడు మనం చేస్తున్న ఎకో సోషల్ ఏదైతే సర్వే చేస్తున్నామో ప్రత్యేకమైన సర్వే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళ లైఫ్ స్పాన్ చూస్తున్నప్పుడల్లా 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు చాలామంది చనిపోతున్నారు. ఇంకొకటి అక్కడ విద్య చేసిన స్కూల్లో కూడా చాలామంది పిల్లలు సింగిల్ పేరెంట్ పిల్లలు అధ్యక్ష. అంటే కొన్నిసార్లు మనకు కనిపించదు కానీ ఆ ఏరియాలో, ఎందుకంటే మా సొంత గ్రామం నర్సీపురంలో 90% చిల్డ్రన్స్ హ్యావింగ్ ఏ సింగిల్ పేరెంట్ అధ్యక్ష. అంటే అయితే అవగాహన లేకపోవడం చనిపోవడం, లేదు అంటే వ్యసనాల ద్వారా చనిపోవడం, లేదంటే తెలియక అవేర్నెస్ లేకపోవడం వల్ల హెల్త్ విషయంలో చనిపోవడం. ఒకటి హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైజెనిక్ ప్రాక్టీస్ అనేది బై బిహేవియరల్ చేంజ్ అధ్యక్ష, అది వస్తుంటుంది. ఇక అధ్యక్ష అయిపోయింది. అయితే మాకు ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది అధ్యక్ష. దానిపైన మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అది ఫేజ్ 3లో ఉంది. ఫేజ్ 2లో ఫిక్స్ చేసి తీసుకురాగలిగితే మేము కేజెస్కి వెళ్ళే మధ్యలోనే చాలామంది ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావడం వలన చుట్టుపక్కల ఉండేది ఒక పార్వతీపురమే కాదు అధ్యక్ష, ఒడిశా నుంచి ఇటుపక్క నుంచి ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఒక అందుబాటులో ఉండే ప్రదేశం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ నార్నాడు వలస అని ఒక ఏరియాలో అధ్యక్ష కిడ్నీ పేషెంట్తో చాలామంది చనిపోతున్నారు అధ్యక్ష. ఇదొకటి కూడా మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష స్పోర్ట్స్లో కూడా మంత్రి గారు ఒక మాట చెప్పాలి. మంత్రి గారు రావడం, మాకు అనువైన ప్లేస్ని చూడడం, ఖేలో ఇండియా ద్వారా మాకు ఒక స్టేడియాన్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మొన్న మన చైర్మన్ గారు కూడా, స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒక ట్రైబల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా తీసుకురావడానికి అందుబాటులో విజయనగరం పార్వతీపురాన్ని కూడా చూడడం కూడా ప్రత్యేకంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్స్కి, ఏషియన్స్ గేమ్స్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు అధ్యక్ష. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్త జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న విజయవంతం చేయాలని కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా శివదత్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న పిఠాపురం చిత్రాడ వద్ద జరగబోతోందని, దీనిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వివిధ కమిటీలు నియమించారని, ఈ సందర్భంగా 10వ తేదీన సోమవారం సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనకాపల్లి జిల్లా ఉమ్మడి నాయకులు ఆధ్వర్యంలో జరగబోయే సన్నాహక సమావేశానికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రతి జన సైనికులు అన్ని నియోజకవర్గాల నాయకులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగ మార్చి 14వ తేదీ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోతుంది. అందుకు గాను పవన్ కళ్యాణ్ గారు వివిధ కమిటీలు నియమించడం జరిగింది. అన్ని కమిటీలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రేపు 10వ తేదీ అనగా సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మరి ఉమ్మడి విశాఖకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల నాయకులు అందరూ కలిసి పాయకిరావుపేట నియోజకవర్గంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క సన్నాహక సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరుగుతుంది. కనుక మరి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ పండుగని
విజయవంతం చేయాలని పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే రేపు 10వ తేదీన మన నియోజకవర్గంలోనే జిల్లా అన్ని నియోజకవర్గాలకి నాయకులు మరి కార్యకర్తలతో మన నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఇతర నాయకులు ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలికి ఆ సమావేశంలో మనందరూ కూడా భాగస్వాములై వాళ్ళు నిర్దేశించే దిశ ఏదైతే ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మార్చి 14వ తేదీన చిత్రాడలో భారీగా మనందరం కూడా అక్కడ చేరుకొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నక్కపల్లిలో మనకి జనసేన పార్టీ కార్యాలయం మనది ఎలాగా ఉంది. ఇదే మార్చి 14 సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన కోటవర్టలో కూడా పార్టీ ఆఫీస్ని ప్రారంభించాము. ఆ పార్టీ ఆఫీస్ని సంపూర్ణంగా రన్నింగ్లోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం పూర్తయిన తర్వాత గతంలో ఇక్కడ ఎలాగైతే జనవాణి కార్యక్రమం పెట్టామో కోటవర్టల పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అక్కడ పెట్టబోతున్నాం. ఏవైతే సమస్యలు ఈ జనవానికి ఇక్కడికి వస్తాయో ఆ సమస్యలన్నింటిలో కూడా మంగళగిరిలో జరుగుతున్న జనవానికి అనుసంధానం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరంతరం ప్రతిరోజు కూడా జనవాణి జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు. వారితో పాటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూర్చుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోటవర్టలో ప్రారంభించబోయే పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన జనవాణి కార్యక్రమానికి ఇక్కడ మన స్థానిక ముఖ్య నాయకులతో పాటు మరి ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలు సరిగ్గా చేరుతున్నాయో లేదో అన్ని తెలుసుకునే దిశగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని కోటవర్టల మండలంలో ప్రారంభించబోతున్నాం. ఆ వివరాలు తేదీలు త్వరలో మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ పాయకరపేటలో మనకి జనసేన పార్టీ కార్యాలయం ఉంది. అలాగే నక్కపల్లిలో మనకి జనసేన పార్టీ కార్యాలయం మనది ఎలాగా ఉంది. ఇదే మార్చి 14 సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన కోటవర్టలో కూడా పార్టీ ఆఫీస్ని ప్రారంభించాము. ఆ పార్టీ ఆఫీస్ని సంపూర్ణంగా రన్నింగ్లోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం పూర్తయిన తర్వాత గతంలో ఇక్కడ ఎలాగైతే జనవాణి కార్యక్రమం పెట్టామో కోటవర్టల పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అక్కడ పెట్టబోతున్నాం. ఏవైతే సమస్యలు ఈ జనవానికి ఇక్కడికి వస్తాయో ఆ సమస్యలన్నింటిలో కూడా మంగళగిరిలో జరుగుతున్న జనవానికి అనుసంధానం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరంతరం ప్రతిరోజు కూడా జనవాణి జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు. వారితో పాటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూర్చుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోటవర్టలో ప్రారంభించబోయే పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన జనవాణి కార్యక్రమానికి ఇక్కడ మన స్థానిక ముఖ్య నాయకులతో పాటు మరి ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలు సరిగ్గా చేరుతున్నాయో లేదో అన్నీ తెలుసుకునే దిశగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని కోటవర్టల మండలంలో ప్రారంభించబోతున్నాం. ఆ వివరాలు తేదీలు త్వరలో మీకు తెలియజేస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సూర్ల రాజేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. నర్సీపట్నం మండలంలో 2024-25లో చేసిన ఉపాధి హామీ పథకం కింద నర్సీపట్నం మండలంలో ఉన్న 12 గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి ఆడిట్ చేసిన వివరాలను ప్రజావేదిక ముందు ఉంచారు.
ప్రతి పంచాయతీలోని ఉపాధి హామీ పథకంలో లోపాలు గుర్తించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జుమాపీటి పూర్ణిమాదేవి మాట్లాడుతూ గబ్బడ గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ విధులకు సరిగా హాజరు కాకపోవడం, ఈరోజు సోషల్ ఆడిట్ కూడా హాజరు కాకపోవడంపై ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,80,000 జాబ్ కార్డులు ఉండగా 4,43,000 మంది మాత్రమే డైలీ పనులు చేస్తున్నారని అన్నారు. వీరందరికీ 100 రోజుల పని దినాలు కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. అనకాపల్లి జిల్లా 96% లక్ష్మి చేరుతుందని అన్నారు. అలాగే 100 రోజులు పని దినాలు ముగించిన వారు 28,000 మంది ఉన్నారని అన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనంగా 300 రూపాయలు వచ్చే విధంగా చేస్తున్నామని అన్నారు. ప్రతి రైతు ఫారం ఫౌండ్ నిర్మించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, ఎస్ఆర్పి నాగరాజు, ఏపీఓ నానిబాబు, ఎంపీటీసీ బోలం రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు శ్రీరంగస్వామి, ఉపాధి హామీ సిబ్బంది, వీఆర్పీలు, సోషల్ ఆడిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా పూర్ణిమాదేవి. ఈరోజు నర్సీపట్నం మండలంకి సంబంధించి సోషల్ ఆడిట్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా హాజరవడం జరిగింది. సామాజిక తనిఖీ బృందాల వాళ్ళు దాదాపుగా ఒక 10 రోజుల పాటు గ్రామాల్లో ఉండి ఎన్ఆర్ఈజెస్ ద్వారా చేసినటువంటి 23-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పనుల్ని కూడా తనిఖీ చేసి వాళ్ళు పంచాయతీ స్థాయిలోన పూర్తి వివరాలతో సంబంధించినటువంటి నివేదికలు తీసుకుని వచ్చి ఈ రోజున ప్రజావేదికలో తెలియజేయడం జరిగింది. నర్సీపట్నం మండలానికి సంబంధించి అయితే కనుక మేజర్ ఇష్యూస్ ఏం లేవు, చాలా బాగా చేశారు. మండలంలోన అక్కడ మనకి ఎక్కువ లేబర్ రిపోర్ట్ అవుతున్న పంచాయతీల్లో మాత్రం చిన్నది వేలు ముద్రలు లేవు, అలాగా మనకి ఫైండింగ్స్ అనేది వచ్చింది తప్ప మేజర్ ఇష్యూస్ లేవు. ఒక గబ్బాడ పంచాయతీ మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాపర్గా మనకి విధులకి హాజరు అవ్వట్లేదు అని కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా మనకి ఆ కంప్లైంట్ రావడమే కాకుండా ఈరోజు సోషల్ ఆడిట్కి కూడా హాజరు అవ్వలేదు కాబట్టి అతని మీద క్రమశిక్షణ చర్యలకి సిఫారసు అయితే చేస్తున్నాము. ఓవరాల్గా మనకి సోషల్ ఆడిట్లోన మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు, మండలం బాగా పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఈజెస్ పరంగా చూసుకుంటే మంచి ప్రోగ్రెసివ్గానే మండలం అయితే ఉండడం జరిగిందండి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక మనకి ఎన్ఆర్ఈజెస్కి సంబంధించి జిల్లాలో దాదాపు 2,80,000 జాబ్ కార్డులు ఉంటే కనుక దీంట్లో దాదాపుగా 4,43,000 మంది వేజ్ సీకర్స్ ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా 100 రోజుల పని దినాలు కల్పించే లక్ష్యంతో మనము 1,20,00,000 పని దినాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. మనము 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్చితో దాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మన జిల్లా అనకాపల్లి జిల్లా వచ్చేసరికి 96% మనము లక్ష్యాన్ని చేరుకోగలిగాము. ఇంకొక 44% మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 4% కూడా ఒక 15 రోజుల్లో పూర్తి చేసుకొని 1,20,00,000 పని దినాలని మరి సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి ఒక్క వేజ్ సీకర్కి 100 రోజుల పని దినాలని వినియోగించమని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం గ్రామాల్లోన. ఖచ్చితంగా 100 రోజులు చేసిన కుటుంబాలు మన జిల్లాలో చూసుకుంటే దాదాపు ఒక 28,000 వరకు వచ్చున్నారు. సో మిగతాది కూడా అందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించుకోమంటున్నాం. అలాగే కనీస వేతనం అనేది 300 రూపాయలకి తగ్గట్టుగా ఉపాధి కూలీలు పని చేయాలని కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి పంచాయతీలో ప్రతి శుక్రవారం రోజుగారు దివసం కండక్ట్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే కనుక వారు కనీసం భూమి ఉన్న రైతులు ఫారం పాండ్లు అనేది మాత్రము తప్పనిసరిగా శాంక్షన్ చేయించుకొని ఆ ఫామ్ పాండ్లు తవ్వినట్టయితే కనుక, అంటే నీటి నిల్వ కందకాలు అంటాము, అవి తవ్వుకున్నట్టు కందకాలు కాదండి, గుంతలు తవ్వుకున్నట్టయితే కనుక మనకి భూగర్భ జలాలు అనేవి వాటర్ కన్జర్వేషన్ వర్కుల్లో భాగంగా చేస్తున్నాం. కాబట్టి రైతులందరినీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘోష నడుమ శ్రీ ద్వారకామాయి భజన బృందం వారి అఖండ సంకీర్తన కార్యక్రమం పురస్కరించి సాయి మందిరంలోని మూల విరాట్కు పంచామృతాలతో విశేష అభిషేకాలు. వెలగలేరు రెగ్యులేటర్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ముడమేరు కరకట్ట ప్రతిష్టకు సంబంధించి శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీషా సూచనలు.
విజయవాడలోని పూలే అంబేద్కర్ భవనంలో జరిగిన మీడియా సమావేశం. మహాధరణ కరపత్రం మీడియా సమావేశంలో విడుదల. జనసేన పార్టీ బలోపేతానికి పాటుపడతా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పడం దొరబాబు. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.